హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో కుకింగ్ బేసిక్స్లో మొదటి వీడియోగా పాలు ఎలా కాచుకోవాలి అని చూద్దామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ఒక 35 వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు లేడీస్ అయినా, జెంట్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా, మీకు అసలు వంట చేయడం రాకపోయినా, అసలు ఏనాడు కిచెన్ వైపు తొంగి కూడా చూడకపోయినా కూడా ఈ రోజు నుంచి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా మీరు కంప్లీట్గా 35 వీడియోస్ కనుక వాచ్ చేస్తే మీరెంతో కాన్ఫిడెంట్గా చక్కగా మీ ఇంట్లో మీరే మీ వాళ్ళకు కూడా హ్యాపీగా వండి పెట్టేయగలరండి. అంత గ్యారంటీ నేను ఇవ్వగలను. సో మరి మీరు మిగతా అన్ని వీడియోస్లో ఈజీగా మీరు ఈ వీడియోస్ని చూడడం కోసం వీటన్నిటిని నేను హౌ టు కుక్ ఆర్ కుకింగ్ బేసిక్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. సో ఈ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. ఒక్కసారి ఆ ప్లేలిస్ట్ని మీరు మీ లైబ్రరీ కనుక యాడ్ చేసుకుంటే హ్యాపీగా మీరు అన్ని వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు నేను యాడ్ చేసేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇవాల్టి మొదటి వీడియో ఏంటంటే పాలు ఎలా కాచుకోవాలనేది చూసేసేద్దాం పదండి. ముందుగా మనము పాలు ఎప్పుడైనా సరే పాలు కాచుకునేటప్పుడు ఎంత క్వాంటిటీ అంటే లీటర్ పాల, అర లీటర్ పాల ఎంత తీసుకుంటున్నామో అంతకి డబల్ ద క్వాంటిటీ ఉన్న గిన్నెని తీసుకోవాలండి. అర లీటర్ పాలకి కనీసం లీటర్ కెపాసిటీ ఉండే గిన్నెను ఉపయోగించాలి. ఎందుకంటే పాలు అనేవి మనకి కాగిన తర్వాత పొంగు వస్తాయి కాబట్టి అవి పై వరకు వచ్చి తర్వాత అడుగుకు వెళ్ళినా కూడా గబుక్కును పొంగిపోకుండా ముందు జాగ్రత్త కోసం మనము కొంచెం డబల్ క్వాంటిటీ ఉన్నటువంటి బౌల్ని తీసుకోవడం సేఫ్. ఇప్పుడు పాలు అనేది మనము గిన్నెలో పోసుకోవడానికి ముందు చాలా క్లీన్గా ఉండాలండి. లేదంటే పాలు ఒక్కొక్కసారి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని అడుగున కొంచెం నీళ్ళని పోసుకోవాలి కొద్దిగా. తర్వాత మీరు ఒకవేళ ప్యాకెట్ పాలైనా లేదంటే ఇంటి దగ్గర పోయించుకునే పాలైనా సరే ప్లాస్టిక్ వాటికంటే కూడా మీరు స్టీల్ క్యాన్ కానీ స్టీల్ బాటిల్ కానీ ఇవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. డిష్ వాషర్ ఉన్నవాళ్ళు డిష్ వాషర్లో క్లీన్ చేసుకోవడానికి కూడా హ్యాపీగా దాన్ని డైరెక్ట్గా అందులో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను పాల ప్యాకెట్ చూపిస్తున్నాను కాబట్టి మీకు పాల ప్యాకెట్ కటింగ్లో కూడా ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మనము ఒక చిన్న పీస్ని పైన కట్ చేసిన తర్వాత పాలనేవి వంపుతూ ఉంటాం. ఆ చిన్న పీస్ అనేది రీసైకిల్ అవ్వదు. ఎందుకంటే పాల ప్యాకెట్ అనేది రీసైకిల్ చేయగలం కాబట్టి మీరు ఆ చిన్న పీస్ అనేది కట్ అవ్వకుండా దానికే ఉండేలాగా జాగ్రత్తగా కట్ చేసి మీరు పాలు కనుక వంపుకునేటట్లయితే చక్కగా మనకు ఆ చిన్న ముక్క కూడా భూమిలో కలిసిపోకుండా ఈ యొక్క ప్యాకెట్తో పాటుగా రీసైకిల్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము అనవసరమైన అంటే మన ఎన్విరాన్మెంట్కి హాని అనేది చేయకుండా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా పాలనేవి మనం గిన్నెలోకి వంపుకున్న తర్వాత ఆ ప్యాకెట్లో కానీ లేదంటే మీరు తెచ్చుకున్న బౌల్లో కానీ కొంచెం నీళ్ళు ఇంకొక 50 ml to 100 ml మీ ఇష్టాన్ని బట్టి మీరు కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసి పాలల్లో కలుపుకోండి. దీనివల్ల పాలు కొంచెం పలచబడతాయి, కానీ మనం మరిగించుకున్న తర్వాత ఆ పాలు మనం ఎక్స్ట్రా కలిపినటువంటి నీళ్లు ఎగిరిపోతాయి కాబట్టి మళ్ళీ చిక్కగానే అవుతాయండి. ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించి ఈ గిన్నెను మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు ఒక్కొక్కసారి మనం సమయం పడుతుంది కాబట్టి వేరే పనిలో ఉండి ఆదమర్చినప్పుడు గబుక్కున పొంగిపోకుండా ఈ విధంగా ఏదైనా చెక్క గరిటె కానీ స్టీల్ అట్ల కాడ కానీ ఏదైనా దీని మీద పెట్టుకుంటే మనకు ఆ పొంగు అనేది పైకి వచ్చినప్పుడు ఈ గరిటె మనకు అడ్డుగా ఉండడం వల్ల అది పొంగిపోకుండా ఆపుతుంది. మనము ఊరికే అన్నెసెసరీ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో ఇక్కడ పాలు కాయడంలో కూడా 2 టిప్స్ ఉన్నాయి. అదేంటంటే మీకు ఎమర్జెన్సీ హడావిడిగా ఉంది, టైం లేదు, త్వరగా కాచేయాలని అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉన్నారంటే ఒక 5 నుంచి 6 నిమిషాల మనకి పాలు అనేవి చిన్నగా పొంగనేవి రావడం స్టార్ట్ అవుతాయి. లేదు మీ దగ్గర సమయం ఉంది అనుకుంటే చక్కగా సిమ్లో పెట్టేసి నేను చెప్పినట్టు పైన గరిటె పెట్టారంటే ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత నిదానంగా అవి పాలు పొంగొచ్చి మళ్ళీ అడుక్కి వెళ్ళిపోయి నిదానంగా మరుగుతూ ఉంటే మీరు చూసి హ్యాపీగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. కానీ హడావిడిగా ఉంటారు కదా, ఈ రోజుల్లో అందరూ బిజీయే కదండి. సో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం దగ్గర ఉండాలి. ఒక 5 నిమిషాలు దాటంగానే మనకి ఇప్పుడు మీకు ఇందాక చూపించినట్టుగా చక్కగా పాలు అనేవి పొంగు పైకి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం అలాగే వదిలేసామనుకోండి, ఆ పొంగు మొత్తం గిన్నె అంచు పట్టేసి గట్టిగా మాడినట్టుగా అయిపోతుంది. అది తోమేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వెంటనే అది గిన్నెకి పట్టుకోకుండా మనము సిలికాన్ స్పాచులాతో కానీ లేదంటే ఒక నైఫ్, స్పూను మీకు దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో ఆ పొంగంతా కూడా అంచులు ఎక్కువగా పట్టకుండా వేడి మీద ఉన్నప్పుడే మీరు ఇలాగ చక్కగా తుడిచేసి దాన్ని ఒకసారి పాలల్లో కలిపేశారనుకోండి ఇబ్బంది ఉండదు. టోన్డ్ మిల్క్ అయితే ఎంత మనము ఈ విధంగా చేసినా కూడా ఒక బుడగలాగా పైకి వస్తూనే ఉంటుంది. మీరు ఆ కొంచాన్ని తీసేసి పక్కన పెట్టేశారనుకోండి, ఇవి క్రీమ్ పాలు కాబట్టి మీకు అలా కనిపించట్లేదు. టోన్డ్ మిల్క్ అయితే అలా వస్తాయి కాబట్టి అది ఊరికే మనకు పొంగు రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ పైన పొరని తీసేసేయడం బెస్ట్. ఇలా మరిగించుకున్న తర్వాత పాలను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పూర్తిగా కాకుండా కొంచెం పక్కకు ఉండేలా పెట్టుకోండి. దీనివల్ల క్రీమ్ పాలైనా మామూలు పాలైనా నిదానంగా చల్లారుతాయి.
పాలనేవి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు మీరు మధ్యలో ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు. రెండో రోజు వరకైనా కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పాడవకుండా ఉంటాయి. సాయంత్రం పూట మనం పెరుగుకి తోడు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి మనం బౌల్ అనేది తీసి బయట పెట్టి ఉదయం ఎలా కాచుకున్నామో అలాగే సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 2-3 నిమిషాలు కనుక మనం ఉంచుకుంటే పాలనేవి వేడవుతాయి. తర్వాత నిదానంగా బాయిల్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మరిగించుకోవాల్సిన అవసరం లేదండి. స్టవ్ అనేది కట్టేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఎలాగ తోడు పెట్టుకుంటామో అలాగే యూస్ చేసుకోవచ్చు. మీరు పాలు తాగాలన్నా తోడు పెట్టుకోవాలన్నా ఎలా అయినా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. పెరుగు తోడు పెట్టుకునే ముందు ఎన్ని పాలైతే మిగిలాయో ఆ పాలకు సరిపడినటువంటి గిన్నెలోకి మనం ఈ పాలను కనుక పోసేసుకొని తోడు పెట్టుకుంటే మనకి చిన్న గిన్నెలోనే చక్కగా పెరుగు అనేది తోడవుతుంది. ఈ పాల గిన్నె కడిగేసుకుంటే మనకి రెండో రోజు ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదండి పాలకు సంబంధించి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధమైన టిప్స్ పాటించానో అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేశాను. ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అన్ని పాయింట్స్ చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియక ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మన వీడియో ఏంటనేది మీరు ఒకవేళ గెస్ట్ చేస్తుంటే అది కూడా కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.